నిజానికి ఒక తల్లి గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేని స్వామి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని, నరుడి యొక్క గొప్పతనాన్ని లోకంలో నిలబెట్టడానికి అవకాశం కలగదని, 16 అణాల నరుడిగా రావడం కోసం గుణములు నరుడికి గొప్పతనాన్ని తీసుకొస్తాయని, ఉత్తమ గుణములతో ధర్మాన్ని పట్టుకుని సాక్షాత్తు రాశీభూతమైన ధర్మమై నడయాడి మనందరికీ కూడా ఎన్ని యుగాలు మారిపోయినా ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకి సోదరుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారు. వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠుడు పరమప్రీతితో వశిష్ఠ పరమప్రీతో నామాని కురితే తదా రమంతే సర్వే జనా గుణై అస్మిన్ ఇతి రామ. వశిష్ఠ మహర్షి పరమ సంతోషంతో నామకరణం చేశారట. ఎందుకని ఆ సంతోషం అంటే అగ్నిబీజం అమృత బీజం రెండూ కలిసినది రామనామం. అష్టాక్షరి మహామంత్రం పంచాక్షరి మహామంత్రం రెండింటిలో ఉన్న ప్రధానమైన బీజాక్షరముల యొక్క కలయిక రామనామం. అటువంటి రామనామం ఒక్క ఒత్తు కూడా లేకుండా ఉంటుంది. ఏ నామం పలికినంత మాత్రం చేత పాప రాశి దహించుకుపోతుందో, ఏ నామం తారకనామమై లోకంలో ప్రకాశిస్తుందో, ఏ నామం తలుచుకున్నంత మాత్రం చేత నామి జ్ఞాపకానికి వచ్చి ఆయన గుణములు జ్ఞాపకానికి వచ్చి ఆయన కథ జ్ఞాపకానికి వచ్చి ఆయన గుణములలో లోకమంతా కూడా పరవశించిపోతుందో, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యరి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్న 16 గుణముల చేత లోకం పరవశించిపోయిందో, యోగులు కూడా ఎవరిని తలుచుకుని మనసులో రమించిపోతారో, ఎవరిని స్మరించినంత మాత్రం చేత మనసులు శాంతితో నిండిపోతాయో అటువంటి పరమపురుషుడు లోకమునకు వచ్చాడు కాబట్టి ఆయనకి రామ అని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. మనకందరికీ కూడా అంతటి మహద్భాగ్యాన్ని కటాక్షించాడు. అందుకంటాడు గోపరాజు గారు, హరునకు విభీషణనక ద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రామ దయ్యకు సముద్రము లోతు ఎంతో అంత లోతైన దయగలిగిన వాడా, నీ నామము నా నాలుక మీద నర్తింపజేయవయా. అక్కరలేని మాటలు ఎన్నో మాట్లాడుతున్నాను కానీ రామా అన్న 2 మాటలు అనలేకపోతున్నాను, నీ నామము నా నాలుక మీద నర్తింపచేయమంటారు. అంత గొప్ప నామాన్ని జ్యేష్ఠుడైనటువంటి రాముడికి ఉంచాడు. అట్లాగే